జాతీయ ఎస్టీ కమిషన్ గౌరవ సభ్యులు జాటో హుస్సేన్ నాయక్ గారికి వివిధ గిరిజన సంఘాల నాయకులు పదాధికారులు లేక్యూ గెస్ట్ హౌస్ హైదరాబాద్లో వివిధ సమస్యలు వారి దృష్టికి తీసుకురావడానికి ఇక్కడ రావడం జరిగింది. అందులో నన్ను మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ జాతీయ కమిషన్ మెంబర్గా ఉన్నందుకు నన్ను కూడా రావాలని వారు కోరడం, వారి వెంబడి కమిషన్ ముందు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా అనేక సమస్యలతో పాటు ప్రత్యేకంగా సురవరం ప్రతాప్ రెడ్డి గారి తెలుగు విశ్వవిద్యాలయంలో గిరిజనుల ఎడ జరుగుతున్నటువంటి వ్యత్యాసాన్ని, అదే రకంగా అక్కడ గిరిజనులు ఎదుర్కొనే సమస్యల మీద ప్రత్యేకంగా మరి 13 విషయాలపైన వారి దృష్టికి తీసుకురావడం జరిగింది, కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వం క్లియర్ కట్గా మార్చి 31 వరకు ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో దాదాపుగా 7,000 మంది, వారి స్థానంలో యాక్చువల్గా నిరుద్యోగులైన వాళ్ళకి ఉద్యోగ ఉపాధి లేని వాళ్లకు అవుట్సోర్సింగ్లో ఉద్యోగాలు ఇవ్వాలని క్లియర్ కట్గా చెప్పినప్పటికీ చాలామందిని ఈ సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం అధికారులు మరి నిరుద్యోగులకు అవుట్సోర్సింగ్ ఇవ్వకుండా రిటైర్డ్ ఉద్యోగులకే ఇచ్చిందనే విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. అదే రకంగా వాళ్ళు ఆ విశ్వవిద్యాలయంలో పెట్టినటువంటి బస్సు రవాణా సౌకర్యం గురించి మరి ఒక నిరుద్యోగంగా ఉన్న ఒక ఎస్టీ మహిళ ఉద్యోగం లేక మరి ప్రతి వాళ్ళు ఉద్యోగం గురించే ప్రయత్నం చేస్తే ఉద్యోగాలు రావు కనుక స్వయం ఉపాధి పథకంలో బస్సును కొని ఇదే విశ్వవిద్యాలయంలో నడిపిస్తూ జీవనం గడుపుతున్న సందర్భంగా ఆ బస్సును కూడా ఆపివేయడం జరిగింది. ఇదే విధంగా మరి పిహెచ్డికి అర్హులు కాని వాళ్ళు, అంటే ఎంఫిల్ నెట్ సెట్ లేకున్నా ఇతరులకి ఎంఏ చదువుకున్న కొంతమందికి బయట వాళ్ళను మరి ఈరోజు పిహెచ్డీలు ఇవ్వడం ఈ యూనివర్సిటీలో జరుగుతుందనే విషయంతో సహా చాలామంది పిహెచ్డి స్కాలర్స్ సీట్లలో ఉద్యోగుల బంధువులకు పిహెచ్డి సీట్లు ఇచ్చినారని మరి అనేక విధాలుగా అనేక సమస్యల మీద కమిషన్ దృష్టికి తేవడం జరిగింది. అయితే నేను ఈ యొక్క ప్రతి 13 సమస్యల మీద నేను కూడా క్షుణ్ణంగా నా తరఫున మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా, కంబైన్డ్ కమిషన్ మెంబర్గా, అదేవిధంగా మాజీ ఎంపీగా, మాజీ మంత్రిగా మరి నాకున్నటువంటి అవగాహన మేరకు నేను కూడా కమిషన్ ముందు మరి నిష్పక్షపాతంగా గిరిజనులకు న్యాయం చేయాలని, అదే రకంగా యూనివర్సిటీ అధికారులను కూడా కోరడం జరిగింది. వెంటనే దీని మీద చర్యలు తీసుకొని ఏదైతే గిరిజనులు అటవీ ప్రాంతాల నుండి, దూర ప్రాంతాల నుండి వచ్చి అతి కష్టం మీద చదువుకొని పిహెచ్డి వరకు చదువుకున్న వారికి మనం ఎంకరేజ్ చేయాలని, ఇది ఈ యొక్క ప్రభుత్వ ఉద్దేశమని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మరి ఏదైతే ఫండ్స్ ఇస్తుందో ఆ ఫండ్స్ను ప్రాపర్గా యూటిలైజ్ చేయాలని మరి కమిషన్ వారు దీన్ని సీరియస్గా కూడా తీసుకున్నారు. ఈ విషయాన్ని నేను ఇక్కడ ఉన్నటువంటి మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి ముఖ్యమంత్రి గారికి వారి దృష్టికి కూడా నేను తీసుకొస్తానని కూడా మా సంఘాల వారికి నేను మనవి చేసిన. కాబట్టి ఈ 13 ఇష్యూస్ మీద నేషనల్ ఎస్టీ కమిషన్ ఏదైతే నోటు తీసుకున్నదో ఈ సమస్యను పరిశీలిస్తానని చెప్పేసి వారు సానుకూలంగా మరి విన్నందుకు, సహకరిస్తున్నందుకు వారికి నేను నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఈ విషయాలన్నింటిపైన చర్యలు తీసుకుంటుందనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. విద్యార్థిగా అక్కడ జరుగుతున్నటువంటి ఎస్టీ విద్యార్థులకు అన్యాయాలను ఎక్స్ ఎంపీ రవీంద్ర కుమార్ సార్ ఆధ్వర్యంలో నేషనల్ ఎస్టీ కమిషన్ గారికి ఈరోజు పుట్టిశ్రామ తెలుగు యూనివర్సిటీ విద్యార్థుల యొక్క బాధను సవివరంగా వివరించడం జరిగింది. అందులో భాగంగా ఏంటంటే గతంలో పిహెచ్డి సీట్ల విషయంలో రిజిస్ట్రార్ కావచ్చు, ఈసీ కావచ్చు, అన్యాయంగా అక్రమంగా అడ్డదారిలో పిహెచ్డి సీట్లను అమ్ముకున్నటువంటి విషయాన్ని
ఈరోజు మన ఎంపీ సార్ ఆధ్వర్యంలో కమిషన్ సార్ గారికి సవినయంగా వివరించడం జరిగింది. అందులో భాగంగా వారు తక్షణమే స్పందించి ఈ విషయంపై సమగ్రంగా విచారణ చేపట్టి యూనివర్సిటీకి సందర్శించి మీకు తగిన న్యాయం కల్పిస్తామని ఈరోజు హామీ కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఆ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఎస్టీ ప్రొఫెసర్ల మీద కావచ్చు, ఎస్టీ విద్యార్థుల మీద కావచ్చు, అందరి మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఈరోజు సవినయంగా వివరించడం జరిగింది. తక్షణమే స్పందించి త్వరలోనే విజిట్ చేసి సమస్యను త్వరగా సాల్వ్ చేస్తానని ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.